హాయ్ గైస్, ఈరోజు నేను చేసిన ట్రేడింగ్ ఒకసారి రీక్యాప్ చేస్తాను. నేను ఎలా చేశాను, మీరు చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు, అవన్నీ ఒకసారి మనం రీక్యాప్ చేద్దాం. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ట్రేడింగ్ మాస్టర్ క్లాస్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేర్పిస్తాను. మీకు ట్రేడింగ్ ఎలా చేయొచ్చు, బేసిక్స్, స్టాక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి, ఎగ్జిట్ ఎప్పుడు తీసుకోవాలి, అవి తీసుకోవడానికి ఏమి ఇండికేటర్ యూజ్ చేయాలి, మనకి ఉన్న టెక్నాలజీ ట్రేడింగ్ వ్యూలో ఉన్న ఇండికేటర్స్ ఉంటాయి. ఆ ఇండికేటర్లో ఉన్న టెక్నాలజీ ఎలా చూసి మనం షేర్ కొనాలి, ఎలా అమ్మాలి, ఇవన్నీ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీ అందరికీ నేర్పిస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి. సో నాతో పాటు మీరు కూడా స్టాక్ మార్కెట్ ద్వారా ఎర్న్ చేయండి. సో మనం దీనిలోకి వెళ్ళిపోదాం, అనాలిసిస్లోకి. సో ఈరోజు మార్కెట్ నెగిటివ్లో ఓపెన్ అయింది. నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ తర్వాత రికవర్ అయిందనమాట. సో నేను ఈ బ్యాంక్ నిఫ్టీ మే 5100 పిఈ ఏదైతే ఉందో అది నిన్న పర్చేజ్ చేశాను అన్నమాట. ఇది గవర్నమెంట్ మాక్ డ్రిల్ అనౌన్స్ చేసింది కదా, దానివల్ల ఏమన్నా షేర్స్ మార్కెట్ పడద్దేమని చెప్పి యాంటిసిపేట్ చేసి నేను పర్చేజ్ చేశాను. అది ప్లస్ నిఫ్టీ మే 20 ఇదనమాట 22,500 పిఈ ఫస్ట్ది అండ్ లాస్ట్ది, ఈ రెండు పర్చేజ్ చేశాను అనమాట. కానీ కొంచెం పడి వెంటనే రికవర్ అయిపోయిందనమాట, అందుకని వెంటనే అమ్మేశాను నేను. సో 9:15కి మార్కెట్ ఓపెన్ అయింది, అరౌండ్ 9:17కి నేను ఈ రెండు సేల్ చేస్తాను అనమాట. తర్వాత ఇది తీసుకున్నాను అనమాట, థర్డ్ది. దీనిలో మీకు కనపడుతుంది కదా 19,650 ప్రాఫిట్ వచ్చింది. నేను అక్కడ తీసుకున్నది చార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఈరోజు అనమాట. ఈ ఫస్ట్ క్యాండిల్లో కొంచెం నెగిటివ్ 9:15 క్యాండిల్ ఇది నెగిటివ్లోకి వెళ్ళి తర్వాత పాజిటివ్లోకి వచ్చిందనమాట. ఈ పాజిటివ్లోకి వచ్చిన తర్వాత సమ్వేర్ హియర్ ఇక్కడ తీసుకున్నాను అన్నమాట. నేను తీసుకుని కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అమ్మేశాను. నేను సెలెక్ట్ చేసిన ఈ క్యాండిల్స్ హికినాచి క్యాండిల్స్ అంటారన్నమాట. ఎవరైతే కొత్తగా ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ హికినాచి క్యాండిల్స్ సెలెక్ట్ చేసుకుంటే. ఎందుకంటే దీనిలో మార్కెట్ నాయిస్ ఏదైతే ఉంటుందో ఆ నాయిస్ మొత్తం క్లియర్ చేసి మనకి క్లియర్ క్యాండిల్స్ చూపిస్తుంది అనమాట. దానివల్ల కొత్తగా షేర్ మార్కెట్లో ట్రేడ్ చేసేవాళ్ళు క్లియర్గా చేయొచ్చు, ఈజీగా ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ తీసుకోవచ్చు అనమాట. దీని ద్వారా నాకు ఈ నిఫ్టీ 8th మే 24,400 సిఈలో ఒక అరౌండ్ 19,000 వచ్చిందనమాట. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రై చేద్దాం అనుకున్నాను. ఈరోజు ఒక ట్రేడ్ తీసుకున్నాను, అది నెగిటివ్లోకి వెళ్ళిందనమాట. నెగిటివ్లోకి వెళ్ళి నా స్టాప్ లాస్ హిట్ చేసింది. సో నా స్టాప్ లాస్ హిట్ చేసింది కాబట్టి ఇంకా దాన్ని మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీ చేయలేదు నేను. ఈ విధంగా 22,000 చేంజ్ నాకు ప్రాఫిట్ వచ్చింది ఈరోజు. సో ఈ వీడియో మీరు చూడండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అందరికీ సజెస్ట్ చేయండి. మీరు నాతో పాటు ట్రేడింగ్ నేర్చుకోండి, మీరు కూడా లాభాలు సంపాదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.